ఓల్డ్ సిటీలోని అక్రమ నిర్మాణాలను కూల్చేయాలని డిమాండ్ చేశారు బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. కబ్జాలపై హైడ్రా చర్యలు తీసుకోవాలన్నారు. బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్నారు ఎంపీలు. అన్ని పార్టీల కంటే బీజేపీకి అత్యధిక సభ్యత్వాలు నమోదయ్యేలా కృషి చేయాలని క్యాడర్కు దిశానిర్దేశం చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే ఓల్డ్ సిటీలోని అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలని డిమాండ్ చేశారు బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. చెరువులను కబ్జా చేసి కట్టిన ఓవైసీ కాలేజీ తొలగించాలన్నారు. చెరువు స్థలంలో ఓవైసీ కాలేజీ కట్టారని సోషల్ మీడియాలో వైరల్ అవుతుందని, దీనిపై హైడ్రా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈరోజు సల్కం చెరువులో ఓవైసీ కట్టుకున్నటువంటి పెద్ద పెద్ద నిర్మాణాలు మరి అక్కడికి హైడ్రా కనబడతలేదా? కమిషనర్ గారు దృష్టికి రాలేదా? కమిషనర్ గారు మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు వెళ్ళేసి సల్కం చెరువులో ఉన్నటువంటి ఓవైసీకి సంబంధించిన భూముల్ని, ఓవైసీకి సంబంధించినటువంటి బిల్డింగ్ని కూలగొట్టి దమ్ము ధైర్యం మీకు ఉన్నదా? లేకుంటే మీకు అది కనబడకుంటే చెప్పండి, మీ వెంట నేను వస్తా, మీకు వెళ్ళి చూపిస్తా, వాటిని డిమాలిష్ చేసేటువంటి దమ్ము ధైర్యం మీకు ఉన్నదని అడుగుతున్నా. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ లో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. మెదక్ ఎంపీ రఘునందన్ రావు, చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బూత్ స్థాయి కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ప్రతి కార్యకర్త ప్రజల్లోకి వెళ్లాలని, పార్టీ టార్గెట్ ను పూర్తి చేయాలని సూచించారు. రాష్ట్రంలో అన్ని పార్టీల కంటే అత్యధిక సభ్యత్వాలు నమోదయ్యేలా చూడాలని పిలుపునిచ్చారు ఎంపీలు. ఇప్పుడు మనము ఇదే ఒక ఎలక్షన్ క్యాంపెయిన్ తీరుగానే చేయాలి. అంటే కేవలం ఊరికి పోయి పేరు, ఊరు, ఫోన్ నెంబర్ తీసుకొని రాసుడే కాక ఎలక్షన్ క్యాంపెయిన్ ఎట్లయితే ప్రచారం చేస్తారో అట్లా మనం ప్రచారం చేసుకుంటా ఈ పార్టీలు దళితులకు వ్యతిరేకము, ఈ పార్టీలు రిజర్వేషన్స్ వ్యతిరేకము, ఇవన్నీ కూడా దుష్ప్రచారం. ఈ దుష్ప్రచారం నిలదీయాలి, నిరూపించాలి మీరు చేసేది తప్పు ప్రచారం అని. ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి సీఎం రేవంత్ రైతులను మోసం చేశారని ఆరోపించారు ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్. ఇప్పటి వరకు 30% మంది రైతులకే రుణమాఫీ జరిగిందని తెలిపారు. మంచిర్యాలలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్నారు ఎమ్మెల్యే. పార్టీ ఫిరాయింపులు, పోలీసుల వేధింపులతో కాంగ్రెస్ పార్టీ పాలన చేస్తోందని విమర్శించారు. ఈ రాష్ట్రంలో 70% మంది రైతులకు ఇంకా కూడా రుణమాఫీ జరగలేదు. ఇంకా గొప్పగా మంత్రులు స్టేట్మెంట్లు ఇస్తున్నారు. మాది రైతు ప్రభుత్వం, రైతులు పాలాభిషేకం చేస్తున్నారు సోనియా గాంధీ గారికి. 70% మంది రైతులు రుణమాఫీ కాక ఆందోళన వ్యక్తం చేస్తే ప్రభుత్వం నుంచి సరైన రీతిలో సమాధానం ఇవ్వాల్సింది పోయి చేసిన తప్పును కప్పిపుచ్చుకునే విధంగా ఇంకా కూడా ఈ రాష్ట్రంలో మంత్రులు బుకాయిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని తొండుపల్లి దగ్గర నిర్మిస్తున్న ఫ్లైఓవర్ పనులను హైవే అధికారులతో కలిసి పరిశీలించారు ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి. రోడ్డు విస్తరణకు అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు ఎంపీ కొండా.